నరసింహారెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి. ముందుగా కాళేశ్వరానికి సంబంధించి ఎందుకు పనికిరానటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం, ముందుగా సభలో అదే బయట అదే వస్తున్న విమర్శలు, మీరు ఫేస్ చేస్తున్న విమర్శలు ఇది. ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు దిలీప్ గారికి, అదే విధంగా వెంకట్ గారికి, మీకు మరియు హెచ్ఎంటీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే బీజేపీ నాయకులు అదే విధంగా కాంగ్రెస్ నాయకులు ఏదైతే మాట్లాడిరో వాస్తవాలను విరుద్ధంగా, అంటే వాస్తవాలను చెప్పకుండా ఇంకా వాళ్ళు అబద్ధాలను చెప్పుకుంటా, అంటే 2.5 సంవత్సరాలు చెప్పిరు, ఇంకా కూడా చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక వరప్రదాయం. కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఆలోచించి, అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి వలసలను నిరోధించాలి, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ తెలంగాణను మనం ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి మరి మన భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మనకు తెలంగాణకు అందించడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇందాక వెంకట్ నాయక్ గారు మాట్లాడి ఎక్కడో నీళ్ళున్న దగ్గర ఫోటో పెట్టిరు హరీష్ రావు గారు అని మాట్లాడారు. కాళేశ్వరం అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు కాదు అది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా, శ్రీపాద ఎల్లంపల్లి, మేడారము, మధ్యమానేరు, ఎగువమానేరు, అదే విధంగా మల్లన్న సాగరు, అదే విధంగా కొండపోచంపల్లి, ఇలా 9 సెగ్మెంట్లలో దాదాపు 82 పంపులు, దాదాపు 82 పంపులతో 203 కిలోమీటర్ల స్వరంగం గుండా ఒక 45 లక్షల ఎకరాలకు నీరు, అదే విధంగా మరి పట్టణాలకు, మేజర్ పట్టణాలకు, ఇప్పుడు హైదరాబాద్ కు ఒక 30 టీఎంసీలు, అదే విధంగా గ్రామాలకు ఒక 16 టీఎంసీలు, అదే విధంగా ఇండస్ట్రీస్ కి ఒక 16 టీఎంసీల నీటిని అందించేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్ల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. ప్రణాళిక కొంత పెరిగితే పెరిగి ఉండొచ్చు, దాంట్లో ఏం లేదు. అయితే నేనేమంటున్నానంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్న కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయింది, కాళేశ్వరం ఉపయోగం లేదు, కాళేశ్వరం వల్ల ప్రయోజనం లేదని మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను వెంకట్ నాయక్ గారిని, అదే విధంగా దిలీప్ ఆచార్య గారిని. 2014కు ముందు ఈ తెలంగాణలో మరి వ్యవసాయ రంగం ఏ రకంగా ఉండే, 2014 తర్వాత ఈ తెలంగాణలో వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది, వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే, కాళేశ్వరం కూలిపోతే మరి ముఖ్యమంత్రి గారు ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా ఏదైతే జంట జలాశయాలకు నీళ్లు తీసుకురావాలని చెప్పి 7,000 కోట్లతోటి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి మాట వాస్తవం కాదా? మరి నిన్నమన్న ఒక 15 రోజుల క్రితం అనుకుంటా ఏదైతే పామ్ ఆయిల్ కంపెనీ 2021లో హరీష్ రావు గారు 320 కోట్లు పెట్టి శంకుస్థాపన చేసి మరి దాన్ని డెవలప్ అయిన తర్వాత ప్రారంభించడానికి వెళ్ళినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, మరి దానికి 20 కోట్ల లీటర్ల నీళ్లు, కాళేశ్వరం నీళ్లు అనేది తీసుకొస్తున్నారు కదా. మరి ఆ ప్రాజెక్టుకు నీళ్లు మరి రోజు ఏమైనా హైదరాబాద్కి వెళ్ళి డ్రమ్ములలో లేకుంటే బకెట్లలో తీసుకుపోయి పోస్తున్నారు, కాళేశ్వరం నీళ్లు వస్తలేవు వాడికి. ఇవన్నీ ఎందుకంటే పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ ని ఏదో ఒక అంశంతో. ఇప్పుడు నరసింహారెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన డ్యామేజ్ ఉందో దాన్ని కరెక్ట్ చేయడం అవ్వదు అని అంటున్నారు. ఏమీ లేదండి, అక్కడ అసలు గ్యారంటీ లేదు, నిర్మించిన సంస్థ జాడపత్తలేదు అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. మేడం నేను ఏమంటున్నానంటే, ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మనం డిబేట్ లో కూర్చొని ఇంజనీరింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడితే కాదు. వెంకటస్వామి గారు చెప్పినట్టు దానికి నిపుణులు ఉంటది, దానికి ఒక సిస్టమ్ ఉంటది, స్ట్రక్చర్ ఉంటది, దానికి కావాల్సినటువంటి విధి విధానాలతోటి ముందుకు పోతారు. కానీ మనము చెప్పినంత, మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు వెంకట్ నాయక్ గారికి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏది కూడా వీళ్ళు ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష పార్టీని బద్నాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలి, వాళ్ళని ఏ రకంగానైనా బద్నాం చేయాలనేటువంటి అంశమే చెప్తున్నాడు తప్ప 2.5 సంవత్సరాలు ఇస్తుంది. ఒక పిల్లర్ కుంగిపోతే పిల్లర్ ని రిపేర్ చేసేటువంటి సోయి లేదు వీళ్ళకు. అక్కడ ఎంతసేపు ఉన్న ఇసుకను అమ్ముకునేటువంటి పనులనే పడ్డారు వీళ్ళు. మొత్తం వీళ్ళు అరే సముద్రంలో ఈ గోదావరి జలాలు కలుస్తున్నాయి. రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు 180 టీఎంసీలు ఎత్తిపోయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటది. అవన్నీ ఏవి చూడకుండా కాళేశ్వరం కూలిపోయింది. ఒక ప్రాజెక్ట్ అనేది చేసినప్పుడు ఖచ్చితంగా దానికి మెయింటెనెన్స్ ఉండాలి, ఆ ప్రాజెక్టును పరిశీలిస్తుండాలి, ఆ ప్రాజెక్టు పైన
పూర్తిగా విశ్లేషిస్తుండాలి. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తే, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ప్రజలకు దాన్ని చేరువ చేస్తే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారు ఇంకా ప్రజల గుండెల్లో ఇంకా ఎక్కడనో వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళు ఒక కావాలనే చేయట్లేదంటారు, కావాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును బదనాం చేస్తున్నారు తప్ప ఒక్క నిమిషం మీరు నోట్ చేసుకోండి, అన్ని మీరు తీసుకుంటా ప్లీజ్. నేనేమంటున్నానంటే ఈ రోజు వాస్తవంగా నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారి నాయకత్వం ముందు చూపు వాళ్ళ ఆలోచన విధానంతో ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేసిరు. ఎందుకు చేసిరండి అంటే 14-15 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ధాన్యం వ్యవస్థ వరి ఉత్పత్తి ఏదైతే ఉన్నదో ఈ రోజు 74-75 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. అదంతా ఎట్లా చేరింది? ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఆ తర్వాత ఇప్పుడు రిపేర్ లో ఉన్న కాళేశ్వరం ఉన్నా కూడా దిగుబడి అంతే స్థాయిలో వస్తుంది అని అంటే ఒక్క నిమిషం మేడం ఏమంటారు మాట్లాడతారా? కాదు అడుగుతున్నారు. ఇప్పుడు పంట దిగుబడి ఎట్లా ఉంది, పెరగలేదా? అంటే ఒకవైపు కాళేశ్వరం నుంచి నీళ్లు రావట్లేదని వాళ్ళు అంటున్నారు. తెలంగాణ రాకముందుకు ఉన్నటువంటి పంట దిగుబడి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే పెరిగిందో మరి వీళ్ళకి తెలుస్తలేదా? వీళ్ళు వచ్చే రోజులు అవుతుందండి, 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలలోనే ఇదంతా జరిగిందా? ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో పంట దిగుబడి ఏమన్నా తగ్గిందా అని అంటే కాళేశ్వరం నీళ్లు రావట్లేదని అంటున్నారు. జ్యోత్స్న గారు పంట దిగుబడి తగ్గిందా? తగ్గలేదు, అంతే ఉన్నది అని అంటున్నారు. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నేను అదే చెప్తున్నా మేడం, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏదైతే పంట పెరిగిందో, ఏదైతే ఈ భూగర్భ జలాలు పెరిగి ఏదైతే పంట పెరిగిందో రైతులు ఇంకా కూడా పంటను కొనసాగిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఆ ప్రాజెక్టును డ్యామేజ్ చేయాలి. మళ్ళీ మీకు ఇస్తాం కదా వెంకట్ గారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క పేరును మనము నాకు అవకాశం ఇవ్వండి. ఇవ్వట్లేదు వెంకట్ నాయక్ గారు కాదు మాట్లాడుతోంది, నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీ తర్వాత మీకు ఎన్ని చిలక పలుకులు పలుకుతారు వారు? అట్లా అనుకుంటే మరి దిలీపాచారి గారు మొదటగా మీతోనే స్టార్ట్ చేసి 15 నిమిషాల వరకు మీతోనే మాట్లాడినట్టున్నా. లేదు 5 నిమిషాలే మాట్లాడారు. నేను లెక్క పెడుతున్నా ఇక్కడ, నేను లెక్క పెడుతున్నా దిలీప్ గారు. 5 నిమిషాల సమయం ఇచ్చారు. ఏపీలో విలీనం చేసేవారు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను ఏపీలో విలీనం చేసేవారు విభజన చట్టంలో ఉందా? నిబంధనలకు విరుద్ధంగా మీరు ఎవరితో చర్చించకుండా విలీనం చేసిన మాట వాస్తవం కాదా? నరసింహారెడ్డి గారు నిజంగా ఎవరితో చర్చించకుండా చేశారా? ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి కలిపేటప్పుడు ఎవరితో చర్చించకుండా లేదు కలిపేసేస్తున్నామని చెప్పారా? సమ్మతి తీసుకున్నారా? సమ్మతి ఎందుకు సమ్మతించారంటే పలు సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా మెడ మీద కత్తి పెట్టి ఇక్కడ తెలంగాణ రావడం ఇంపార్టెంట్, అందుకోసమే ఒప్పుకున్నామని చెప్పలా మేడం? ఏదైతే 7 మండల విలీనాన్ని కేసీఆర్ గారు వ్యతిరేకించారు, కేసీఆర్ గారు ఉత్తరం రాసిరు, ఆ రోజు తెలంగాణ బంధువులు కూడా కాల్పడి చేసిరు. వీళ్ళు ఏంటంటే నరసింహారెడ్డి గారు నాకు గుర్తున్న సీక్వెన్స్ చెప్పనా? మీరు వ్యతిరేకించారు, కానీ ఇవి కలపకపోతే తెలంగాణ వచ్చేటువంటి అవకాశాలు కానీ అంటే ఆల్రెడీ ఒకవైపు డెసిషన్ అయినా కూడా మళ్ళీ ఇంకా చాలా లెక్కలతో తాత్సారం జరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇంకా మీ వదులుకోవడానికి సిద్ధమని లాస్ట్కి ఒక కన్క్లూడింగ్ పాయింట్కి వచ్చారు. దీనిపైన ధర్నా చేశారు, ఆందోళన చేశారు, మీరు లెటర్ రాశారు, ఓకే. కాకపోతే అటు ఏపీకి కలపకపోతే తెలంగాణ ఆ 7 మండలాలు వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏదైతే కుకునూరు అదే విధంగా భద్రాచలంలో కూడా కొంత భాగం ఏదైతుందో బాగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో ఉండాలి, ఇది ఏపీలో కలపొద్దు అనేటువంటి ఉద్దేశంతో మేము అప్పుడు ధర్నాలు చేయడం జరిగింది, బంద్ చేయడం జరిగింది, కేసీఆర్ గారు ఉత్తరం కూడా రాయడం జరిగింది. ఆర్డినెన్స్